పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఆ ఎల్ల కట్టెల పొయ్యితో కన్నీళ్లతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే మీకు ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చారు. మరి వెనక్కి తిరిగి చూస్తే 15 ఏళ్ళ మోడీ గారు వచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చారు. 400 ఉండే సిలిండర్ 1200 రూపాయలు అయింది. అవునా అక్క? అంతేనా? కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేశారు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేశారు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేశారు. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేశారు. అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యికి వెళ్తున్న మా ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు ఉన్నది, భూమి లేనోళ్లకు మరి కష్టాలు లేవా, మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు అని బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన, ఇల్లందులో చేసిన, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేదలు మాకు గుర్తు చేసిండ్రు, అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంటు అంటారు, మరి మా ఇంటి కరెంటు బిల్లులు మేము కట్టలేకపోతున్నామన్నారు. అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్నా, మీరు ఫ్యాన్ వేసుకున్నా, మీ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మా ఆడబిడ్డలు రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి మీ ఇళ్లలో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది గొప్ప కార్యక్రమం, పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం. దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మద్దతు పలకండి. ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుగుకో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంటాయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. ఇక ఇల్లుగా కూడబెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు. అవునా? అందుకే ఇవాళ